బెండకాయ కట్ చేసిన కదా అప్పుడు ఇప్పుడు కూర చేస్తున్నా, ఫ్రై చేస్తున్నా. ఫ్రై చేసినాక నూనెలో ఎల్లిపాయలు వేయాలి, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి, ఇది వేయాలి, బెండకాయలు వేయాలి. అయితే కూర రెడీ. చపాతీలు చేయాలనుకున్న ఈరోజు బెండకాయల రొట్టె అంత నాకు ఇష్టం ఉండదు, చపాతీ టేస్ట్ ఉంటుందని చపాతీ పిండికాయ తడపడానికి. చపాతీ పిండి నూనె వేసిన కలుపుతాను. చపాతీ పిండి తడిపిన మా ఆయన వచ్చినాకనే చేస్తాను నేను. కానీ వేడివేడిగా చేసిస్తాను. ఇప్పుడు తడిపినాక ఒక 15 నిమిషాలు మూసి పెడతా. మేము ఒకటే నూనె వాడము, ఒక 4-5 రకాల నూనె వాడతాను నేను. డైలీ ఒక నూనె. చపాతీ గుండుగా ఏం రాదు, షేప్ రాదు, షేప్ అవుట్ అవుతుంది, రౌండ్గా రాదు. చపాతీ రెడీ. ఇప్పుడు తినాలి.